Hi, hello viewers. Welcome to NTV. This is Tarak. This video is brought to you by My Doctor Pain Relief Products. వ్యూహం అనే సినిమా ట్రైలర్తోనే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. బట్ ఆ తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల వాయిదా పడింది. బట్ ఈసారి డబల్ డోస్ అన్నట్టుగా వ్యూహం ప్లస్ శపథం అంటూ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆర్జీవి గారు. సో ఈ వ్యూహం శపథం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆర్జీవి గారు మాటలోనే విందాం. హలో ఆర్జీవి గారు. సార్, ప్రకృతిలో ఒక నియమం ఉంది సార్. ఎప్పుడైనా కూడా అంటే ఏదైనా ఒక పని ఎవరైనా ఒకరు ఇష్టపడి చేసినప్పుడు దాన్ని ఏదైనా కారణంతో మనం ఆపాలని చూస్తే దాని రియాక్షన్ అనేది తీవ్రంగా ఉంటుంది. డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యూహం ప్లస్ శపథం అదే అనుకోవచ్చా? అబ్సల్యూట్గా దీనికి అంటే దీని సృష్టికర్త లోకేష్. మేమేదో సైలెంట్ గా ఒక చిన్న సింగిల్ డోస్ లో వద్దామని ప్లాన్ చేస్తే ఆయన ఆపేసి డబుల్ డోస్ చేయించాడు. ఇప్పుడు డబుల్ డోస్. సో దీని ఇంపాక్ట్ మొత్తానికి క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. 100%. మీరు మన ప్రెస్ మీట్ లో కూడా ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఎవరికి మీరు అసలు అబ్బాయి అనేవాడిని పురుగుని చూసినట్టు జనరల్ గా మాట్లాడితే, బట్ ఆయనకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు, ఐ లవ్ యూ అన్నారు, ఐ లైక్ యూ అన్నారు. మీడియాని కూడా పక్కన పెట్టేసి ఆయన ఊడారు కదా అంతగా. సో మరి అంటే మీ సినిమాకి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ఆయన సెట్ చేశారు. 100% అంతే కదా. పైగా ఏంటి 23rd అది ఆయన బర్త్డే. లోకేష్ బర్త్డే కూడా 23rd. అంటే 23rd మీద చాలా ఉన్నాయండి. మీరు కూడా ఎవరో లక్కీ అంటే కరెక్ట్ ఎవరు ఇంగ్లీష్ అని కూడా పెట్టారు మీరు ట్విట్టర్ లో. అన్లక్కీ పెట్టాలి, లక్కీ అని పెట్టారు అని చెప్పి. సో మరి ఆయనకి బర్త్డే ట్రీట్ అనుకోవచ్చా? బర్త్డే రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా జనరల్, ఈ మధ్యన బాగా పాపులర్. ఇది పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్. సార్ అయితే యాక్చువల్గా ఈ సినిమా అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక సినిమా రిలీజ్ సెన్సార్ పాస్ అయిపోయి రేపు రిలీజ్ అవుతుందని ఆపేసి టోటల్గా సెన్సార్ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేశారు కదా. సో మరి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు జరిగిన ప్రయత్నానికి ఇప్పుడు మీరు రిలీజ్ చేస్తున్న వ్యూహానికి తేడాలు ఏమన్నా, అంటే కట్స్ ఏమన్నా పడి? అంటే ఇప్పుడు కట్స్ అనేది మీకు సెన్సార్ నార్మ్స్ ప్రకారం అక్కడక్కడ ఒక డైలాగు లేకపోతే ఒక చిన్న షార్ట్ అలా రెగ్యులర్గా చేసి ఉన్నాయి. కానీ మేము సినిమా ఏ పర్పస్కి తీసామో దాన్ని హామ్ చేసే కట్స్ ఏమి లేవు. బట్ వాళ్ళైతే ఒక అంటే ఈ సినిమాని ఎవరైతే ఆపాలనుకున్నారో వాళ్ళు ఏంటంటే ఒక వ్యూహం కాదు, అది ఒక ఊహతో వేసారు యాక్చువల్గా ఈ కేసు, ఇది సినిమా ఆపేయాలనే థాట్. మరి వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏవేవైతే కోరుకున్నారో ఆ సినిమాలో ఇవి ఉండకూడదు అని ఎవరన్నా తీసారా సార్? అవి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సినిమా తెలియదు, అది సినిమా చూడలేదు కదా. వాళ్ళు ఊహించుకున్నారు ఏదో ఉంటుందని వాళ్ళు ఏదైతే పిటిషన్లో పేర్కొన్నారో మన అడ్వకేట్స్ మాట్లాడినప్పుడు అదొక పాయింట్. రెండోది వాళ్ళు ఊహించుకునే ఉన్నా కూడా చట్టరీత్యా ఉండొచ్చా లేదా అనేది ఇంకో క్వశ్చన్. ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పరిధిలోనే ఉన్నప్పుడు అది ఆలోచించే కదా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేది. సెన్సార్ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు కూడా పంపించారు. బట్ సెన్సార్ బోర్డు విల్ ఓన్లీ లుక్ ఎట్ వాట్ ఈస్ ఇన్ ద అలౌబుల్ ఆస్పెక్ట్స్ అనేది అది ఒకటే చూస్తుంది. దాన్ని స్టడీ చేసి ఇచ్చింది సర్టిఫికేట్. బట్ మీరు కోర్ట్స్ అనేది కొంచెం డీలింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది అంతా జరిగింది. దానివల్ల కొంచెం డిలే అయింది తప్ప అంతే. సినిమాలో ఏ కంటెంట్ కూడా మేము ఏ ఉద్దేశంతో పెట్టాం అదంతా ఉంది, అదంతా ఎవ్రీథింగ్. అయితే ఈ మధ్యన ఒకటి సినిమా వచ్చింది సార్, పొలిటికల్ సెంట్రిక్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో రాజధాని అంటే అమరావతిని, ఐరావతిని రకరకాల పేర్లు మార్చారు. అంటే మరి సెన్సార్ నుంచి మీకు అలాంటి ఏమి ఎదురుగాలేదు? అంటే కొన్ని లొకేషన్ ఇలాంటి పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు మార్చమని మీకు ఏమి ఎదురుగాలేదు? అంటే కొన్ని వచ్చింది, మాకు వచ్చింది. అంటే అపోజిషన్లో ఉన్న కొన్ని పేర్లు ఇలాంటివి అంటే అవి టెక్నికల్గా ఉంది సార్, వేరియస్ ఆస్పెక్ట్స్. అంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే సెన్సార్ బోర్డు అవుట్డేటెడ్ సిస్టమ్. ఎందుకంటే 1952 సినిమాటోగ్రాఫ్ యాక్ట్ నుంచి రన్ చేస్తాం. ఆ టైంలో మీకు అసలు సోషల్ మీడియా, టెలివిజన్, శాటిలైట్ ఏమీ లేవు. ఇప్పుడు మీ ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ట్రైలర్ ఉంది. ట్రైలర్ ఏమో మీరు సోషల్ మీడియాలో పెడితే సెన్సార్ లేనప్పుడు అవన్నీ వచ్చేస్తే మీరు అక్కడ థియేటర్ ఒక చోట కట్ చేసి ఏంటి లాభం? సో దట్ దేర్ లాట్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్ దాంట్లో. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వ్యూహం ట్రైలర్ రిలీజ్ చేసి 4 months అయింది. అప్పుడే నేను పెట్టాను పేర్లు, అందరికీ తెలుసు. మీరు ఇంకా గతంలోకి వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ ఒక మాట వాడాడు కదా, అర్జున్ రెడ్డి. ఆ సెన్సార్లో అది కట్ చేస్తే ఇది మొత్తం వేల క్రౌడ్ ముందు గట్టిగా మైక్లో అరిస్తే దానికి ఏం లేకపోతే అంతకన్నా మీనింగ్ ఉంటుందా? సో ఐ థింక్ ఇట్స్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఇంకోటి ఏంటంటే సార్, అప్పుడు అది ఎలా అయిందంటే థియేటర్లో మామూలుగా సెన్సార్ అవ్వకపోతే వినేవాళ్ళేమో, ఇప్పుడేమో వీళ్ళు అరుస్తున్నారు అక్కడ అది కట్ చేసేసరికి. బట్ కాకపోతే అంటే ఇప్పుడైతే వస్తున్నాయి కదా సార్, ఇది ఇప్పుడు వాళ్ళు ఏదైతే యూట్యూబ్కి లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళు తీసుకొస్తానంటున్న ఒక సెన్సార్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మంచిదేనంటారా, లేదంటే దానివల్ల ఏమన్నా మనకి ఫర్దర్గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పూర్తిగా కంప్లీట్లీ ఇట్ ఈస్ అగైన్స్ట్ ఈచ్ అదర్.
మీరు ఇప్పుడు సోషల్ మీడియా మనకున్న టెక్నాలజీ ఇంటర్నెట్ టైంలో ఏ న్యూస్ ఎవరి నుంచి ఆపలేదు. మీరేంటి మేమైనా బాగోగులు చూసుకోవాలి అని పేరెంట్స్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు చూస్తారు అండి, చేయొద్దు అని. ఆ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ అనేది 1952 ఉండొచ్చు ఆ థింకింగ్లో. ఇప్పుడు అది అవుట్డేటెడ్ అది. అందుకని మీరు అమెరికన్లో కానీ ఎనీ డెవలప్డ్ కంట్రీలో క్లాసిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. రేటింగ్ ఇచ్చి వదిలేస్తారు, ఏది కట్ చేయరు. మీ ఇష్టం కావాలంటే చూడండి. మీరు ఒకటి అమ్ముతున్నారు, ఇది ఇలా ఉంది, ఈ మెడిసిన్లో ఇవి ఉంటాయి, అది ఒక డిస్క్లైమరు లేబుల్ ఇలాంటిది ఇచ్చేసి వదిలేస్తారు కొన్నోడు దానికి. అప్పుడు మీరు ఒక 4-5 సెన్సార్ టీంలో కూర్చుని కోట్ల మందికి నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు అసలు. మీకు అందుకనే కదా మీ ప్రతి కమిటీ వేరే వేస్తుంది కట్స్, ఎందుకంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాబట్టి. సో వాళ్ళందరినీ మీరు కొలబద్దగా పెట్టుకుని మొత్తం ప్రేక్షకులందరికీ వాళ్ళు మీటర్ అంటే అసలు మీనింగ్ లేదు. అయితే యాక్చువల్లీ ఈ ట్రైలర్ చూస్తే మీరు రిలీజ్ చేసిన డబుల్ డోస్ ట్రైలర్ వ్యూహం ప్లస్ శబదం చూస్తే దాంట్లో పబ్లిక్ డొమైన్లో ఉన్న సీన్స్ చాలా తక్కువ ఉన్నట్టున్నాయి సార్. దీంట్లో ఇప్పుడు మొత్తం టోటల్ సినిమాలు, ఈ 2 సినిమాల్లో చూసుకుంటే కనుక జరిగిన రియాలిటీ ఎంత లేకపోతే ఫిక్షన్ ఎంత అనుకోవచ్చు పర్సంటేజ్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ అనేది తెలియదండి ఎవరికి, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు లేరు. మీకు ఒకవేళ ఉన్నోడు చెప్పినా కూడా నిజం చెప్తాడా లేదు. సో ఇప్పుడు పర్సీవ్డ్ రియాలిటీ ఉంటుంది. పర్సీవ్డ్ అంటే నేను నమ్మిన నిజం వేరు ఉంటుంది, మీరు నమ్మింది వేరు ఉంటుంది. ఓకే, అప్పుడేంటి మన ఇద్దరం లేనప్పుడు ఏ నిజం నమ్మబుల్గా ఉంది అనేది పాయింట్ అవుట్. మీరు బయట నుంచి అన్నా కూడా మీరు ఒక మీడియాలో రిపోర్ట్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఏదో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏదో చెప్తారు ఒక కేసు గురించి, మీరు ఎలా నమ్ముతారు నిజం అని? నమ్మబుల్గా ఉండాలి. దట్ ఈస్ ద హోల్ పాయింట్. దగ్గరగా ఉండాలి రియాలిటీ అంటే కాదు, నమ్మబుల్. దగ్గర వేరు, దగ్గర ఎవరికి తెలీదు. మీరు ఇలా జరిగింది అని చెప్పారు అనుకోండి, ఆ ప్రాసెస్ మీరు కనెక్టింగ్ డాట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు నిజం అని నమ్ముతారు. నిజం అనేది ఫ్యాక్చువల్గా ఎప్పుడు ఉండదు, నమ్మదగ్గదే నిజం, అంతకన్నా ఏం లేదు. సార్, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అన్నట్టు అంటే 2 సినిమాలకి కలిపి ఒకేసారి ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఫస్ట్ టైం, శపథం ప్లస్ వ్యూహం. అలాగే 1 వీక్ గ్యాప్లో వస్తున్నా కూడా సినిమా కూడా ఇదే యాక్చువల్గా, ఎందుకంటే సీక్వెల్స్ నాకు తెలిసి 2-3 వారాల తర్వాత గ్యాప్లో రిలీజ్ అయిన ఉన్నాయి, ఇంత గ్యాప్లో రిలీజ్ అయిన అయితే లేవు సార్. సో అంటే ధైర్యం ఏంటి సార్, ఆర్జీవి గారి ధైర్యం ఏంటి? ఇప్పుడు ఒకటేంటంటే మన చుట్టూ మనమే గీతలు గీసేసుకుని రూల్స్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా ఉంది అనుకోండి, బాహుబలి మీకు పెద్దగా నచ్చింది కదా, బాహుబలి 2 రేపు వచ్చినా చూస్తారు కదా. సో ఫిల్మ్ నచ్చిందా లేదా అనేది పాయింట్. ఏ సినిమాకైనా నేను చెప్పేది, బాహుబలి రేంజ్ ఎక్కడో ఉండొచ్చు, ఇది ఎక్కడో ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే ఫిల్మ్ నచ్చలేదు అనుకోండి, మీరు ఒక పార్ట్ వచ్చినా చూడరు, 6 నెలల తర్వాత చేసినా చూడరు. సో ఐ థింక్ యునిక్గా దీని గురించి ఆలోచించడానికి లోకేష్ మహానుభావుడు మాకు ఒక అవకాశం ఇచ్చాడు. అది ఎందుకు ఉండాలి డిస్టెన్స్ అని అడిగితే ఎవడు ఎందుకు ఉండకూడదని చెప్పలేవు. అంటే మీరు చాలా పాత్ బ్రేకింగ్ పరంగా, మీరు అంటే సినిమాల పరంగా పాత్ బ్రేకింగ్ ఉంది, స్క్రీన్ ప్లే పరంగా, కథల పరంగా, అన్నిటి పరంగా పాత్ బ్రేకింగ్, ఫర్ ద ఫస్ట్ టైం రిలీజ్ పరంగా కూడా ఒక పాత్ బ్రేకింగ్ స్టెప్ తీసుకున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు మనకి బింజ్ వాచింగ్ చేస్తారు వెబ్ సిరీస్. బింజ్ వాచింగ్ ఎలా అంటే మనం 2 గంటల మీద చూడలేము అన్నీ మనం అనుకుంటాం కదా. వాళ్ళు ఇప్పుడు నార్కోస్ లాంటిది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే 2 సీజన్లు వరుసగా చూసి కూడా నాకు తెలుసు. ఇంకా ఇన్ఫాక్ట్ ఏంటంటే వాళ్ళు ఆ ఫీల్ మిస్ అవ్వకూడదని చెప్పి ఒక డే పెట్టుకుని చూసిన వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్గా వెబ్ సిరీస్ మధ్యలో డివియేట్ అవ్వకుండా 7 గంటలు ఉన్నా 8 గంటలు ఉన్నా జస్ట్ లంచ్ బ్రేక్ తీసుకుంటారు మళ్ళీ అంతే. ఫైనల్గా ఫిల్మ్ ఇంట్రెస్టింగ్గా ఉందో లేదో ఒకటే పాయింట్ అక్కడ. అది ఎన్ని వరుసగా వచ్చినాయి, 3 పాటలు వచ్చినాయి, 2 పాటలు వచ్చినాయా, 2 ఒకే రోజు వచ్చినాయి, ఏమి డిఫరెన్స్ పడదు. గతంలో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఈ సినిమాలో ఎవరన్నా కమెడియన్స్ ఉన్నారా, మీరు నాగబాబు కమెడియన్ అన్నారు కదంటే జస్ట్ అది కౌంటర్ కోసం ఉన్నారు. బట్ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా ఇది ఒక వర్గానికి ప్రేక్షకులు మాత్రం ఫుల్ కామెడీ మూవీలో అని అనిపిస్తుంది. సో అంటే మీరు ఇప్పుడు నిజంగా చూస్తే ఇప్పుడు పాలిటిక్స్ అనేది సీరియస్ సబ్జెక్ట్ అనుకుంటే మీరు మీమ్స్ చూడండి, ఏదైనా చూడండి, ఇంక్లూడింగ్ పాలిటీషియన్స్ కామెంట్లు చేసేప్పుడు కూడా ఎక్కువ కామెడీ చేస్తున్నారు అందరూ. ఎంటర్టైన్మెంట్ అనేది పాలిటిక్స్ హస్ బికమ్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నో లాంగర్ సీరియస్. అదే నా సినిమాలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో బయట ఏదైతే వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళు చేసినప్పుడు ఉన్నదో అదే యాజ్ ఇట్ ఈస్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్ కళ్యాణ్ 2 ఫొటోస్ పెట్టాను, ఆ నేల మీద పడుకుని సీలింగ్ చూస్తా అది ఇది. నేను ఫొటోస్ పెట్టిన 1 మంత్కి ఎప్పుడో సిబిఎన్గా అరెస్ట్ అయితే ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్లో ఉన్నాడు నేను పెట్టిన. ఎందుకు ఐ అండర్స్టాండ్ ఇలాంటి పర్సన్ ఇలా చేయడానికి అవకాశం ఉందని నా ఓవర్ నుంచి వచ్చింది. అది ఎగ్జాక్ట్లీ రియల్ చేశాడు. బట్ అంటే మీరు క్రియేటర్ అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది, అంటే ముందే ఊహిస్తున్నారు యాక్చువల్గా మీరు జరిగిన తీయడం. వన్స్ యూ డీప్లీ స్టడీ ఎ పర్సన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రెడిక్ట్ ద
సైకలాజికల్ అంటే ఎలా ఉంటాడు, ఎలా బిహేవియర్ ప్యాటర్న్, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ యూ కెన్ ప్రెడిక్ట్. అయితే కానీ ఈ సినిమాలో మాత్రం అంటే ఇంతకు ముందు కూడా మీరు తీశారు ఇలాంటి సెటరికల్, బట్ ఈ సినిమాలో మీరు వాడిన బాడీ లాంగ్వేజ్కి మీరు చూపించిన ఆ డైలాగ్ డెలివరీకి కొంతమంది ఇదవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది బయట నుంచి. అనుకుంటే ఇలాంటివి పెట్టారు కదా, అంటే అది ఇంటెన్షనల్ గానా లేకపోతే అంటే డిఫరెంట్గా ఉండాలని అలా ఫీల్ అవ్వాలని పెట్టాను, లేకపోతే ఎందుకు పెడతాం? కాదు సార్, అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇంతకు ముందు కూడా చేశారు కానీ బట్ ఇలాంటివి అంటే ఐ ఫీల్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు చేసినవి అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు కమరాజు ఉందనుకోండి, అది ఇట్స్ ఫిక్షనల్ సెటైర్, అది ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ స్టోరీ అట్ ఆల్, అది ఊహించి చేసింది. ఇది మీకు సమకాలీన రాజకీయాలు ఇవ్వాలన్నది ఇప్పుడున్న పరిస్థితిని యాజ్ ఇట్ ఈస్గా ఏ రోజుకి ఆ రోజు ఫాలో అవుతుంది స్టోరీ. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అనేది ఇంతవరకు హిస్టరీలో ఎవరు చేయలే, ఫస్ట్ టైం. అది ఫస్ట్ టైం. ఈ సినిమాకి చాలా ఉన్నాయి సార్ ఫస్ట్ టైమ్స్, రిలీజ్ ఒకటే సెకండ్ టైం కానీ అంటే అనుకున్న డేట్ పడలేదు కానీ మిగతా ఫస్ట్ టైమ్స్ జరుగుతున్నాయి యాక్చువల్గా. అయితే టైం ఫ్రేమ్స్ ఏంటి సార్, అంటే శపథం, వ్యూహం రెండు టైం ఫ్రేమ్స్ ఏంటంటే ఇప్పుడు వ్యూహం అనేది వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి అండ్ స్వేరింగ్ ఇన్ సెరమనీ జగన్ గారు ఫస్ట్ టైం 2019 కరెక్ట్. సెకండ్ పార్ట్ స్వేరింగ్ ఇన్ సెరమనీ నుంచి సిబిఎన్ గారిని జైల్లో పెట్టాం సార్. అయితే వ్యూహం అనేది మాకు క్లారిటీ ఉంది, అంటే 2014లో ఓడగొట్టడానికి ఎలా అయితే చేశారు ఇదంతా వ్యూహం. మరి శపథం అంటే ఎవరి మీద శపథం చేశారు, ఏం చేశారు శపథం? శపథం అనేది ఇప్పుడు శపథం ఇందులో ఇద్దరు చేస్తారు, జగన్ గారు చేస్తారు, చంద్రబాబు నాయుడు కూడా చేస్తారు. ఎందుకంటే జగన్ గారు 2014లో ఓడిపోయినప్పుడు గెలవాలని చేసేది ఒక శపథం. ఓడిపోయిన సిబిఎన్ మళ్ళీ నేను 2024లో గెలవాలి అని చేసేది కూడా శపథమే. సో మరి 2024 ఎలక్షన్స్ కూడా దీంట్లో చూపించారు ఏమన్నా, అంటే కొంచెం మనకు ఇది యాక్చువల్లీ దిస్ ఫిల్మ్ ఎండ్స్ విత్ సిబిఎన్స్ జైల్. సిబిఎన్స్ జైలుకి వెళ్ళగానే అయిపోతుంది. అంటే అప్పుడు తీసిన ఫోటో అర్థం ఇదేనా సార్, అప్పుడు ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మీరు ఒక ఫోటో తీశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లోకేష్ వాళ్ళు పెట్టింది ఏంటంటే ఇప్పుడు స్కిల్ స్కామ్లో మేము సబ్జుడిస్లో ఉన్న దాంట్లో మేమే చేసాం అన్నట్టు చూపిస్తున్నాను. అది నిజం కాదు. నేను చూపించింది ఓన్లీ పబ్లిక్ డొమైన్లో ఉన్న నాలెడ్జ్, నేను అది చూపిస్తాను. ఎవరు అంతే కదా, లోపల ఏం జరిగిందనే మనకట్ట తెలుస్తుంది. అవును సార్. సో అది ఆయన ఉన్న అబ్జెక్షన్ యాక్చువల్గా. యాత్ర చూసారు సార్, ఈ మధ్యన రిలీజ్ అయింది కదా యాత్ర 2. అంటే అది కూడా ఏంటంటే జగన్ గారిని కొంచెం గ్లోరిఫై చేస్తున్నారు ఇలా అనేది జరిగినా కూడా అది కూడా ఏంటంటే ఓదార్పు యాత్ర వీటి పరంగా జరిగిందనమాట. యాక్చువల్గా స్వీరింగ్ ఇన్ సెరమనీతో ఎండ్ అయిపోయింది అది. సో అయితే ఆ డైరెక్టర్ గారికి ఏంటంటే తర్వాత ఒక 2 ఎకరాలు మదనపల్లి లాంటి ఒక ప్లేస్లో 2 ఎకరాలు ఫిలిం ఫెసిలిటేషన్ స్టూడియో కోసం ఇచ్చారు. సో దాన్ని ఏంటంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి 2 ఎకరాల రాజకీయం మొండగా నడిచింది కదా. సో మీరు ఇప్పుడు ఈ సినిమా తీశారు, 2 పార్ట్లు తీశారు మీరు పైగా. ఇప్పుడు రేపొద్దున మీకు అలాంటి ఫేవర్ ఏదన్నా ఒక జరిగితే కనుక మీకు ఆల్మోస్ట్ వీళ్ళు దీనికి రెడీగా ఉంటారు కదా, మరి మీరు వాటిని ఎదుర్కోవడానికి రెడీగా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు నిజంగా ఆ డీటెయిల్ నాకు తెలియదు యాత్ర 2కి సంబంధించింది. అంటే నేను అక్కడ ఇంటర్వ్యూ ఎవరో నాకు చెప్పింది మాత్రం ఇది ఏదో 2019 ఆ టైంలో పెట్టుకున్న ఒక దాంతో వాట్ ఎవర్ హిజ్ ఇంటెన్షన్ ద డైరెక్టర్స్ వాట్ హీ వాంట్స్ టు డూ ఫర్ ద పీపుల్. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా మూలాన మీరు ఇంటెన్షన్ మీరు దాన్ని రుద్దటానికి ఛాన్స్ ఉంది. బట్ ఐ డోంట్ నో ద డీటెయిల్స్, సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్. సో ఇప్పుడు నా వరకు వచ్చేసరికి నేను ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టి ఉద్ధరించాలి ఈ ప్రాంతం అలాంటి ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి సేవ చేయను, నా దగ్గర టైం లేదు. లాస్ట్ టైం అన్నారు కదా అది ఇంపాసిబుల్. సో అలాంటి ఏదో నాకు వాళ్ళు ఏదో ఒక ల్యాండ్ ఇలాంటి ఇచ్చి వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోను. ఎందుకంటే దాన్ని నెత్తి మీద పెట్టుకుని నేను కష్టపడాలి, ఆ ఉద్దేశం నాకు లేదు. అంటే ఇప్పుడు మీరు కష్టపడాలని అనుకున్న ఒక ఫేవర్ అయితే చేస్తే కనుక, అంటే ఎలాంటి ఫేవర్ చేసినా కూడా పొలిటికల్ అనేస్తారు సార్. కనపడకుండా చేసే ఫేవర్ ఉంటుంది, కనిపించి చేసే ఫేవర్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది యాత్ర 2ది మై రాఘవకి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, అది ఫేవర్ అనుకుంటే కనిపించి చేసేది కదా, అలాంటివి నేను తీసుకున్నాను. కనపడకుండా చేసింది అంటే అది నేను చెప్పినా మీరు నమ్మరు లేదని మీ వచ్చింది మీరు ఊహించుకోండి. అది చెప్పక్కర్లేదు, చెప్పినా కూడా నమ్మే అది. బట్ కాకపోతే ఏదో ఒకటి ఆశించి అయితే చేస్తాం కదా సార్. అదర్ దాన్ నేను కేవలం చేసింది నాకు సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఉన్న ఇంట్రెస్ట్, దాసరి కిరణ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకు ఇచ్చింది, అంతగానే ఏం లేదు. సో అయితే మీరు ట్విట్టర్లో ఈ మధ్యన ఒకటి వేశారు, ఆ సింగిల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు, డబుల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో మీకు క్లారిటీ వచ్చిందా, అసలు ఎవరిని ఉద్దేశించి చేశారు సార్ ఆ ట్వీట్? మాకైతే ఏం అర్థం కాలేదు యాక్చువల్గా. నేను మర్చిపోయాను అది చదవండి ఒకసారి. ఏంటది? సింగిల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు, డబుల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు, క్వశ్చన్ మార్క్, అంతే, ఇంకేం లేదు.
ఇప్పుడు సింగిల్ ప్యాకేజ్ స్టారు పీకే ఆబ్వియస్, డబుల్ ప్యాకేజ్ షర్మిల గారు. షర్మిల గారు, మరి అదే క్లారిటీ ఇచ్చేయచ్చు కదా సార్, మా కన్ఫ్యూజన్ ఎవరిని ఉద్దేశించి చేస్తే మీకు పోతుంది కదా, అట్లీస్ట్ వినటానికి కొంచెం ఇది ఉన్నారు కదా. అదే తర్వాత కూడా మీరు దాని మీద క్లారిటీ ఇవ్వలేదు సార్, ఈ రోజు అందరికీ అర్థమైంది కదా. అర్థమైంది కానీ బట్ క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది యాక్చువల్గా. అయితే సార్, సినిమాలు పొలిటికల్ సినారియోని మార్చగలవని మీరు నమ్ముతున్నారా? అది దాఖలాలు ఉన్నాయంటారా? ఇప్పుడు అంటే ఇక్కడ నా పాయింట్ పొలిటికల్గా నేను చెప్పలేనండి. ఏ సినిమా అయినా ఏం చేస్తుందంటే, మీరు సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడటం అవ్వచ్చు, మీరు ఎక్కడ చదవచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ చూడవచ్చు, మీరు మీ మైండ్ ఇంప్రెషన్ మార్చడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఫైనల్గా ఇది మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్లో థాట్ ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు అది డెఫినెట్లీ ఇట్ క్యాన్ చేంజ్ యువర్ మైండ్. కానీ ఎవరి మైండ్ చేంజ్ అవుతుంది అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఉన్న అవగాహన ఎంత ఉంది, మీరు అంతకుముందు ఏం నమ్మారు, ఇక్కడ ఏం చెప్పారు, ఇవన్నీ ప్రతి ఇండివిజువల్కి మారుతాయి 1 to 1లో. బట్ యాజ్ ఎ టూల్ ఇట్ విల్ డూ. బట్ అంటే ఇంతకుముందు మనం పొలిటికల్ సినారియోలో కొన్ని సినిమాలు చూసాం కదా సార్, వాటి ఇంపాక్ట్ పరంగా అదేమన్నా క్యాలిక్యులేట్ చేసుకున్నారా ఈ సినిమా? అసలు అది ఎవరు చేయలేరు కూడా, చెప్పలేము. అది మెజర్ చేయడానికి ఇంపాసిబుల్. బట్ కాకపోతే అంటే సార్, ఒకనొక టైంలో ఒక విజయ నిర్మల్ గారు చేసిన ఒక సినిమా అనేది ఒక పవర్ఫుల్ పర్సన్ అంటే ఎన్టీఆర్ గారు పవర్లోకి వెళ్లకుండా కూడా అడ్డుకుంది, ఇలాంటి ఒకటి ఉన్నాయి యాక్చువల్గా హిస్టరీలో. సో అలాంటి ఒక గేమ్ చేంజర్ అవ్వచ్చు. నేనేమన్నంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఒక మాట్లాడిన పుస్తకం రాసి ఇందాక చెప్పిన సినిమా తీసిన అన్నీ కూడా ఒక థాట్ ప్రాసెస్ నడుతున్నాయి ఏది పీపుల్లోకి. దాంట్లో ఏ థాట్ ప్రాసెస్ ఎవరి మూలాన ఎవరికి ఎఫెక్ట్ అయింది అనేది చెప్పడం అనేది ఇంపాసిబుల్ అంటున్నా. మనం ఉంటే అటెంప్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు లోకేష్ మన జగన్ సైకో అంటాడు. జగన్ సైకో అనేది మాత్రాన్ని అందరూ దాని మూలాన్ని నమ్ముతారా? అంతకుముందే వాళ్ళు అనుకున్నారా? లేకపోతే ఇల్లుడా ఏంటి ఇలా అంటున్నారా? అది ఎవరెవరు అనేది మనం చెప్పలేము కదా. సేమ్ థింగ్ ఈజ్ ఫిల్మ్. ఓకే, ఒక థాట్ ప్రాసెస్ అయితే స్ట్రైక్ చేయడానికి అయితే ఉంటుంది కానీ బట్ అది కమ్యూనికేట్ చేసాం, అది ఎంత ఎఫెక్టివ్గా ఎవరికి ఎక్కింది అనేది మెజర్ చేయడం ఇంపాసిబుల్. సార్, ఈ వ్యూహం ప్లస్ శబ్దం రెండు కూడా అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కువ డబ్బులు రావాలని కోరుకుంటున్నారు సినిమా? our target is to reach maximum number of people. అంటే టికెట్ రేట్స్ తగ్గిస్తారా కొంచెం ఏమన్నా? అది వాళ్ళు చూస్తారు. ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ విత్ దట్. కరెక్టే, కానీ యాజ్ ఎ డైరెక్టర్ అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ఆస్పెక్ట్, రేట్లు, థియేటర్స్ నెంబర్ ఇవన్నీ కూడా ఐ థింక్ ఇట్స్ సెపరేట్ ఫీల్డ్ ఆల్ టుగెదర్ విచ్ ఐ డోంట్ గెట్ ఇంటు. ఎస్ సార్. అయితే మీకు సిబిఎన్ గారు వీళ్ళ నారా ఫ్యామిలీ అనేది ఒక చిన్న ఇది కనపడుతుంటుంది ఎప్పుడు. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళందరూ పొలిటికల్గా ఉన్నారు కాబట్టి ఓకే. బట్ కాకపోతే అంటే చిరంజీవి గారికి మొన్న ఈ మధ్యన పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా మీరు ఇంకో ట్వీట్ కూడా వేశారు యాక్చువల్గా. ఒక ఇద్దరు పద్మ విభూషణ్ వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు మెగాస్టార్ కాదు, బట్ మెగాస్టార్కి ఇది వస్తుందని నాకు ముందే తెలుసు, బట్ ఐ ట్రై టు బీ ప్రిటెండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు కదా సార్. ఇప్పుడు నేను దాని అర్థం ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే, మెగాస్టార్ ఆబ్వియస్లీ ఈజ్ అ హైలీ పాపులర్ ఫిగర్. ఆ మిగతా ఎవరిద్దరికి వచ్చారో వాళ్ళ పేర్లు నాకు తెలియదు. అప్పుడు అన్నోన్ పీపుల్లో ఇంత పెద్ద స్టార్ని కలపటం అనేది నాకు ఒక ఫ్యాన్గా నచ్చలేదు అని పెట్టా. మీరు చిరంజీవి ఫ్యాన్? ఆఫ్ కోర్స్, నేను ఎప్పుడు చెప్తాను ఉంటాను. అలా ఫ్యాన్గా పెట్టాను. కాకపోతే వాళ్ళు తెలియనంత మాత్రం వాళ్ళు పాపులర్ కంటే నాకు తెలిస్తేనే పాపులర్ అని కాదు కదా, కానీ నా పర్స్పెక్టివ్ చెప్పాను అది. అయినా సరే అంటే ఇప్పుడు మీరు చాలా మంచి సినిమా తీశారనుకోండి, దానికి అవార్డు వచ్చి మీ దృష్టిలో అసలు మంచి సినిమా కాని దానికి కూడా అవార్డు వస్తే అవి మంచి సినిమాకి అవార్డు దానికి మీనింగ్ ఏముంటుంది? అవార్డు మీనింగ్ మారిపోతుంది. ఆ ఉద్దేశంలో పెట్టినాను నేను. అప్పుడు చిరంజీవి గారు అంటే వాళ్ళతో కంపేర్ చేసి ఇచ్చిన అవార్డు నేను హ్యాపీ కాదు, బట్ మీకోసం హ్యాపీ నటిస్తానని పెట్టాను. ఇప్పటికే అర్థం కాలేదు సార్, మీరు ఎంత క్లారిటీగా కాదండి, సింపుల్ థింగ్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు నాకు తెలుసు, మీరు చాలా పెద్ద స్టార్, మీకు ఒక అవార్డు ఇచ్చారు, తర్వాత అదే అవార్డు ఇంకో ఇద్దరికి ఇచ్చారు, వాళ్ళ ముక్కు మొహం నాకు తెలియదు. అలాంటప్పుడు మీ వాల్యూ పడిపోయింది కదా నా దృష్టిలో. ఇది అవార్డు పర్స్పెక్టివ్లో మీతో సమకాలికంగా వాళ్ళ ఫీల్డ్స్లోనూ ఫిలిం ఫీల్డ్లోనూ ముగ్గురికి వచ్చి ఉంటే, ఇప్పుడు చిరంజీవి గారికి, కమల్ హాసన్కి, లేకపోతే ఒక బాగా తెలిసిన ఒక పొలిటికల్ లీడర్, లేకపోతే ఒక పెద్ద సైంటిస్టు, అందరికీ తెలిసిన ఎవరో పెద్ద స్పోర్ట్స్ ఫిగరు, అంటే ఆ రేంజ్లో ఉన్న ముగ్గురు నలుగురు వచ్చింది అనుకోండి, అది నాకు ఓకే.
ఆ మిగతా ఇద్దరు నాకు ఊరు పేరు తెలియనప్పుడు చిరంజీవి గారు స్టేటస్ తగ్గిపోతుంది కదా వాళ్ళతో కంపేర్ మీకు బాధ కలిగింది ఒక రకంగా చెప్పాలంటే as a fan కింద. కరెక్ట్. అందుకని పెట్టాను అది. కానీ చిరంజీవి గారు హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీ అయినట్టు నటిస్తారు అది ప్రిటెండ్. అదే ఆ లాస్ట్ లైన్ వల్ల మాకు ఈ కన్ఫ్యూజన్ అంతా వచ్చింది కూడా యాక్చువల్గా. సో అయితే మీరైతే చిరంజీవి గారికి అవార్డు రావడం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డుని బిలీవ్ చేయను, అది వేరే విషయం. కానీ ఒకవేళ అది ఉంటే ఇది లాజిక్. బట్ కాకపోతే అంటే మీ ఫేవరెట్ హీరో కింద మీరు స్పందించారు యాక్చువల్గా. చిరంజీవి గారు కాకుండా మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు సార్ తెలుగులో? ఫేవరెట్ అని చెప్పలేను, బట్ ఐ లైక్ మహేష్ బాబు, ఐ లైక్ ప్రభాస్, ఐ లైక్ ఆల్ ది హీరోస్ యాక్చువల్లీ. నాకు అంటే నేను అభిమానంగా వాళ్ళు థియేటర్లో రాగానే వెళ్ళి చూసేయడం చేయను, బట్ దే ఆల్ వెరీ గుడ్. బట్ పవన్ కళ్యాణ్ లేడా ఆ లిస్ట్లో? ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ కూడా. మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి, ఒక హీరో పేరు. ఇష్టం లేని వాళ్ళ? ఇష్టం లేని వాళ్ళు ఎందుకు హర్ట్ చేయడం వద్దు, చెప్పండి సార్. అరే నేను పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని గురించి కామెంట్ చేస్తాను, నేను పర్సనల్గా నేను ఎప్పుడు చెప్పను. చెప్పరు సార్. అంటే ఇప్పుడు మన ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్ అనేది నచ్చలంత మాత్రాన వాళ్ళు స్టార్లు కాకుండా పోరు కదా. నచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ నచ్చిన వాళ్ళే. ఇదే సార్ ఆర్జీవీ మార్క్ యాక్చువల్గా. సార్ ఆర్జీవీ గారి దగ్గర ఉంటే కనుక 100% సినిమా తీస్తారు, 100% షైన్ అవుతారు. కానీ ఫ్యామిలీ లైఫ్ వచ్చేసరికి మాత్రం ఎవరు కూడా సరిగా ఉండరు అనేది ఒకటి నడుస్తూ ఉంటుంది సార్ బయట ఎప్పుడు కూడా. అది మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు సార్ దాన్ని? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరి ఫ్యామిలీస్ తెలియదు, పాయింట్ 1. వాళ్ళ ఫ్యామిలీస్ లైఫ్స్ బాగున్నాయా లేదా అనేది నా డీటెయిల్ నేను వెళ్ళను. సో అప్పుడు నాకు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి ఎలాగ సంబంధం ఉంటుంది? అంటే మీ దగ్గర అంటే మీలో టోటల్గా ఎంవైవ్ అయిపోయి వాళ్ళే రాములాగా ఊహించుకుంటారనే ఒకటి ఉంది సార్ యాక్చువల్గా. సో రాము ఎలా ఏది బిహేవ్ చేస్తాడో రాత్రి 1 గంటగా ఫ్యామిలీని వదిలేసి కొన్ని వేల సంవత్సరాలు అయింది. అలాంటప్పుడు నా నుంచి ఓకే, నా నుంచి ఏం బాబు తీసుకుంటారు? అంటే మీ లైఫ్ స్టైల్ కానీ మీ ఇది కానీ మీరు ఎంజాయ్ చేసే తీరు కానీ అది నాకు తెలియదు సార్ యాక్చువల్లీ. ఎప్పుడైనా డిస్కస్ చేయడం ఏమి ఉండదు అసలు. ఫ్యామిలీ ఓన్లీ ఫ్యామిలీస్ జోలికి వాళ్ళ గురించి మాట్లాడటం ఎప్పుడు చేయను అసలు. ఓన్లీ ఫిల్మ్ అంతే. వాట్ ఎవర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఎస్ సార్. మీరు ఒకటి పెట్టారు మొన్న ట్విట్టర్లోనే, కేఏ షర్మిలా పాల్, మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అని చెప్పి. అంటే ఆవిడ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే మిమ్మల్ని పర్సనల్గా ఎప్పుడు ఏమనలేదు కదా సార్. బట్ మీరు ఎందుకు నన్ను పర్సనల్గా పవన్ కళ్యాణ్ అనలేదు కదా, చంద్రబాబు నాయుడు గారు అనలేదు కదా, ఎవరు అనలేదు. వాళ్ళు నన్ను పర్సనల్గా ఎప్పుడు అనలేదు. ఏమన్నారు? మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సార్ డైరెక్ట్ టాపిక్లో రైజ్ అయిన టాపిక్ గురించి అన్నారు. అది పర్సనల్ అవ్వదు కదా. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఎవరి మీద నేను కామెంట్ చేస్తూనే ఉంటాను. అప్పుడు ఆవిడ పబ్లిక్ డొమైన్లో ఉన్నారు కాబట్టి ఆవిడ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కానీ లేకపోతే వాట్ ఎవర్ ది సెట్, అంటే భార్య అన్నప్పుడు ఇంటి పేరు మారుతుంది కదా అనే దాంట్లో నాకు అది కరెక్ట్ అనిపించి నేను పెట్టాను అంతే. అంటే సార్ మీరు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అంటే మీరు అదర్ దాన్ ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి యాక్చువల్గా, పర్సనల్ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. మీరు రేపొద్దున వైసీపీ కొట్టేస్తారా, టీడీపీ కొట్టేస్తారా, లేకపోతే నోటా వేస్తారా అనేది మీ ఇష్టం. బట్ కాకపోతే నేను వైసీపీ మనిషిని, నేను వైసీపీకే ఫేవర్గా ఉంటున్నానని చెప్పి మిగతా అదర్ దాన్ ఫిల్మ్ విషయాల్లో కూడా నేను చెప్పి నేను ఇంతకుముందు చేసిన ట్వీట్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటివి పెట్టి రిలీజ్ చేసినప్పుడు మీరు ఏదైతే ఒక పర్పస్తో తీసారో వ్యూహం ప్లస్ శపథం, వాటికి వచ్చే ఆడియన్స్ సంఖ్య ఏం తగ్గదంటారా? ఇప్పుడు ఎవరైనా సరే మీ లైఫ్లో మీ బిలీఫ్ సిస్టమ్ గురించి మీకు చెప్తారు. నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం లేదు, లేకపోతే ఈ కారణంతో ఇది, ఆ కారణంతో అది అని చెప్తారు. అలాగే నేను వైసీపీ గురించి ఎప్పుడు మాట్లాడేది, నాకు వైసీపీ ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే నాకు పార్టీలు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది నాకు అసలు అబ్సల్యూట్లీ ఐమ్ ఇగ్నోరెంట్ అబౌట్ ఇట్. జగన్ అనే పర్సన్ మీద నాకు ఒక ఇంప్రెషన్ ఉంది, సిబిఎన్ అనే ఒక పర్సన్ మీద ఒక ఇంప్రెషన్ ఉంది. యూనో ఆ ఇంప్రెషన్కి వచ్చిన నా నుంచి వచ్చిన రియాక్షన్ నా సినిమా. బట్ అంటే మీరు శపథంలో అంటే ఆఫ్టర్ స్వీరింగ్ ఇన్ సెరమనీ చూపిస్తున్నారు కదా సార్, అప్పుడు మనం ఓన్లీ మీరు తీసుకునే పర్స్పెక్టివ్ ఓన్లీ జగన్ అండ్ సిబిఎన్ అనేది తీసుకుంటారా, లేకపోతే బట్ జగన్ చేసిందంతా కూడా గవర్నమెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా? సినిమా ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఏం చేస్తున్నారు అనే జోలికి నేను వెళ్ళట్లేదు అసలు. ఏ స్టోరీ అన్నా మీకు సంవత్సరాలు జరిగిన కథని మీరు 2 గంటల్లో చెప్తున్నప్పుడు మీరు ప్రీ డిసైడెడ్గా ఒక పర్టికులర్ పాయింట్ పట్టుకుంటారు. ఆ పాయింట్ నుంచి నేను చూపిస్తున్నాను సినిమా. ఇప్పుడు రేపు పొద్దున్న నేను వైసీపీ ఫేవరా లేకపోతే జగన్ ఫేవరా అని మీరు అనుకున్నా సరే, మీరు అది రైటా రాంగ్ అని చూడరు కదా. నేను ఏం చెప్తున్నాను, ఎందుకు నేను ఫేవర్ చేస్తున్నాను అని చెప్తున్నా.
ఆ చెప్పింది మీకు కన్విన్సింగ్గా ఉందా లేదా అని చూస్తారు మీరు. అది పాయింట్ అక్కడ. ఓకే. అయితే సార్ మీరు అన్నారు యాక్చువల్గా నన్ను ఎప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేయలేదు, సిబిఎన్ కూడా కామెంట్ చేయలేదు అని చెప్పేసి. బట్ కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఒక దారుణమైన కామెంట్ చేశారు యాక్చువల్గా. ఆర్జీవి మిమ్మల్ని ఇలా అంటున్నాడు అని చెప్పేసి ఎవరో అంటే పొద్దున్న లేచి పవన్ చూసే వాళ్ళ గురించి నేనే రియాక్ట్ అవుతానని అన్నారు కదా యాక్చువల్గా. సో మరి ఇలాంటి విన్నప్పుడు అన్న ఈ గ్లిచెస్ అన్ని మీకు తగలవా సార్? అంటే యాజ్ ఏ హ్యూమన్ అది కరెక్టే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అన్నది అందరూ తప్పే ఉంది. నేనే చెప్పాను కదా, అది నేను చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? బట్ నేను చెప్పిందే మళ్ళీ తను చెప్పాడు. అప్పుడు తన ఒపీనియన్లో అలాంటి వాళ్ళు అంటే తనకి ఇష్టం లేదా ఏదో, అది కరెక్టే కదా. అందరూ ఏం రాంగ్ ఉంది? అంటే ఎవ్రీబడి క్యాన్ హ్యావ్ ఒపీనియన్ ఆన్ సమ్వన్. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అది అప్పుడు తను చేసాడు. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే అదే దాన్ని ఒక గేమ్ కింద తీసుకుంటారు. అక్కడ తను మిస్ అయింది ఏంటంటే, అది చెప్పింది నేనే, ఓడకాత అవుతాను నేనే చెప్పా, పవన్ చూస్తానని నేనే చెప్పా. అది నా లైఫ్ స్టైల్, ఐ టేక్ ఇట్ విత్ ప్రైడ్. ఓకే, ఒక అమ్మాయితో నేను ఫోటోలు తీసుకున్నాను లేకపోతే వీడియోలో డాన్స్ చేసి అది కూడా ట్విట్టర్లో నేనే పెడతా. అది ఎవడు సీక్రెట్గా పట్టుకోలేదు నన్ను. ఇంకా డూ ఇట్ ఓపెన్లీ. యా, ఆర్జీబీ అంటే 100% ఓపెన్. ఇంకా మన ఏం కామెంట్ చేయాలన్నా కూడా దొరికేది ఏం లేదు, ఎందుకంటే మొత్తం మీరే చెప్పేస్తారు మీ గురించి. అదే, సో నేను చెప్పింది ఏదో తను కనిపెట్టినట్టు చెప్పాడు. అది పాయింట్. అక్కడ మీరు అఫెండ్ అయ్యారు మరి? ఇదేంటి నేను చెప్పిందే కదా మళ్ళీ అంతే. అదే సార్, ఇప్పుడు నేను చెప్పిందే కదా మళ్ళీ ఏదో తను ఏదో కనిపెట్టినట్టు చెప్తాడు ఏంటి అని ఆ యాంగిల్లో నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు అఫెండ్ అవ్వను దేనికి కూడా. దేనికి ఇప్పటి వరకు నాట్ ఈవెన్ సింగిల్ సిచ్యువేషన్. నెవర్. అంటే ఇప్పుడు మనకే మీరు నెవర్ గెట్ యాంగ్రీ సార్. అంటే ఇప్పుడు మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు సార్, ఒక్కొక్కసారి సినిమాలు ఫెయిల్ అయినవి ఉంటాయి, పాస్ అయినవి ఉంటాయి, బ్లాక్ బస్టర్స్ కొట్టేస్తాయి. మీరు బ్లాక్ బస్టర్స్ గురించి అంటే నా యాక్సిడెంటల్ హిట్స్ అంటారు కదా. బట్ ఒక సినిమాకి మనం ఎఫర్ట్ పెట్టి తీసినప్పుడు అది ఫెయిల్ అయితే ఆ ఒక్క క్షణం కూడా బాధ ఉండదా సార్? నేను అదే అన్నాను. ఇప్పుడు బేసిక్గా మనకు ఆల్రెడీ ఆ నాలెడ్జ్ ఉందనుకోండి, ఇలా చేస్తే ఇలా అవ్వటానికి ఛాన్స్ ఉందని మీరు ఆల్రెడీ వర్స్ సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది వర్స్ అనిపించదు. మీరు బద్దలు కొట్టేస్తుంది, మొత్తం ఇండియా షేక్ అయిపోద్ది అని అనుకుని అలాంటి హోప్లో ఉన్నప్పుడే మీరు ఫెయిల్యూర్కి ఫీల్ అవుతారు. నేను నా లైఫ్లో ఎప్పుడు సక్సెస్ని సీరియస్గా తీసుకోవాలా, ఫెయిల్యూర్ని కూడా సీరియస్గా తీసుకోలేదు. బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్సిడెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. నా పని ఏంటంటే కీప్ ఆన్ మేకింగ్ డెసిషన్స్ అండ్ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ అండ్ కాన్స్టెంట్లీ నేను మూవ్ అవుతూ ఉంటాను ఫార్వర్డ్. కాకపోతే అంటే ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత అంటే డబ్బు పరంగా కానీ, పేరు పరంగా కానీ, లేదంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పరంగా కానీ ఒక స్టేజ్కి వచ్చేసినప్పుడు పర్వాలేదు సార్. బట్ వైల్ యూ మేకింగ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ శివ చేసినప్పుడు కానీ, దాని తర్వాత దానికి అంటే ఇండస్ట్రీలో ఒకటి ఉంది కదా, సెకండ్ ఫిల్మ్ దాటితేనే థర్డ్ ఫిల్మ్ అనేది ఒకటి ఉంటుంది యాక్చువల్గా. సెకండ్ ఫిల్మ్ చాలా మంది ఫ్లాప్లు ఇచ్చారు ఇలాంటి ఉంటాయి కదా. సో అలాంటి స్టేజ్లో కూడా ఎప్పుడు భయపడలేదు. నేను శివాలో కూడా అసలు ఆలోచించలేదు ఆ సక్సెస్ అవుతుందా లేదని. ఎందుకంటే నేను అది ఆలోచించుంటే అలా తీయగలిగి ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు సక్సెస్ మీద బాధ అయినప్పుడు ఏం చేస్తారంటే, ఏ టైప్ సినిమాలు ఆడుతున్నాయి, లాస్ట్ ఏది హిట్ అయింది, ఇలా చూసి దాన్ని కాపీ కొడతారు. దట్ ఈస్ రెగ్యులర్ వే ఆఫ్ ట్రయింగ్ టు ఫాలో సక్సెస్, ఇన్స్పైర్. నేను శివ అనేది మొత్తం రూల్స్ ఎందుకు బ్రేక్ చేశాను, నేను అనుకున్న తీసాను, అది చూస్తారా చూడరా అని నేను ఆలోచించలేదు అసలు. ఎందుకంటే అప్పుడు అంతకు ముందు దానికి బెంచ్ మార్కే లేదు మీకు. అవును. అంటే అయితే యాక్చువల్గా మీరు ఈ మధ్య కాలంలో హనుమాన్ అనే ఒక సినిమాని విపరీతంగా పొగిడారు సార్. మీరు దేవుడిని నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అక్కడ పొగిడింది హనుమాన్ను తీసిన వాళ్ళ ఎఫర్ట్నా, లేదంటే కనుక ఆ సినిమా రిజిస్టర్ చేసి? నేను నమ్మటానికి ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ని ఒక ఫిల్మ్ మేకర్ ఎంత బాగా తీసాను. నేను దేవుడి సినిమా కూడా నచ్చుతాయి నాకు. సంపూర్ణ రామాయణం నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఆర్ దానవేశ్వర కర్ణ, లేకపోతే దెయ్యాల సినిమాలు ఉంటాయి, గ్యాంగ్స్టర్ సినిమాలు ఉంటాయి. నేను గ్యాంగ్స్టర్ని కాదు, దెయ్యాన్ని కాదు కదా, అది అవి నమ్ముతానని కాదు. ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనింగ్ ప్రాసెస్ ఆఫ్ టెలింగ్ ఏ స్టోరీ. అలా ఆ దృష్టితో మాట్లాడాను. అదే సార్, నేనంటే ఫస్ట్ టైం వింటున్నాను యాక్చువల్గా. సంపూర్ణ రామాయణం, దాని మీద స్వర్గం మీ ఫేవరెట్ మూవీస్ నాకైతే తెలియదు ఇప్పుడు వరకు. ఫేవరెట్ మూవీస్. సో అంటే ఏ ఆస్పెక్ట్లో సార్ అవి? అంటే సినిమాటిక్ ఆస్పెక్ట్ ఆ టైంలో చూసినప్పుడు. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు కాదు. అంటే అఫ్ కోర్స్ దానవేశ్వర కన్నా ఆన్ ఎ థాట్ లెవెల్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ. అంటే దుర్యోధనుడి పర్స్పెక్టివ్ చూపించడం అనేది యాజ్ అన్ ఐడియా లెవెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. దుర్యోధనుడు అండ్ సంపూర్ణ రామాయణం ఆ టైంలో మేబీ ద ఫస్ట్ కలర్ ఫిలిం అండ్ టోటల్ అన్ని. అప్పుడు ఆ టైంలో రామాయణం అంతా పార్ట్స్గా వచ్చేది, పాండవ వనవాసం, కళ్యాణం ఇలాంటివన్నీ. అప్పుడు అది నాకు సడన్గా మొత్తం సంపూర్ణ మొత్తం స్టార్ట్ టు ఫినిష్ చూపించడం అనే
అది చాలా ఎంజాయ్ చేశాను ఆ టైం. నచ్చింది మొత్తం టోటల్గా. సరే, అయితే వీళ్ళని పొగడడానికి హనుమాన్ టీము అంటే ఒక యంగ్ టీం మీరు అన్నట్టే దాంట్లో వీడియోలు చెప్పారు దాని కదా. వల్ల నాకు రాముడి మీద భక్తి పోయింది, అది ఇంకో విషయం. కానీ అదే సినిమా నచ్చింది. అదేలా అది అందుకని నేను రెండు సెపరేట్ చేస్తా అంటున్నాను. అది అంటే మీరే నాకు అంటే ఛాలెంజెస్ విసురుతున్నారు, నాకు కన్ఫ్యూజన్ పెరుగుతుంది, క్లారిటీ రావట్లేదు సార్. అంటే సినిమా ఎంజాయ్ చేశాను, రాముడి మీద భక్తి పోయిందంటే ఎలా? ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ సీన్లు చూపించిన దాంట్లో నేను చాలా లాజికల్ క్వశ్చన్స్ అప్పుడే అడిగేవాడిని మా నాన్నమ్మని వీళ్ళందరినీ. ఆ ఆస్పెక్ట్లో నాకు దేవుడు అంటే అంత ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఒక థాట్ అనిపించింది అన్నమాట. అంటే ఆయన తీసుకున్న డెసిషన్స్, ఆయన చేసిన పనుల వల్ల. కరెక్ట్, అది సెపరేట్. సినిమా చూస్తున్న సేపు సూపర్గా ఎంజాయ్ చేయడం అనేది సెపరేట్. అది సార్ ఇప్పుడు ఆ టైంలో మీరు నాయనమ్మ ఆ టైం అంటున్నారు కదా, ఆ టైంలో బేసిక్గా ఎవరైనా దండం పెట్ట ఇలాంటివి ఉంటాయి కదా, అది కాదంటే మనల్ని ఒక విచిత్రంగా చూస్తారు సార్ యాక్చువల్గా. ఇప్పుడంటే ఆర్జీవీ అంటే అందరికి అలవాటు అయిపోయారు, మేము మా పర్స్పెక్టివ్ ఎలా చూస్తే అలా కనపడతారు మీరు. మరి అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తే వాళ్ళు ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు ఆ టైంలో కూడా నేను దండం పెట్టేవాడిని, కానీ డబ్బుల కోసం పెట్టేవాడిని. అప్పుడు మా నాన్నమ్మ చెప్పిందంతా వింటే తను 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేది, దానికోసం చేసేవాడిని. మీరంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏం మారలా, పక్కా కమర్షియల్, ఏదైనా కమర్షియల్ ఆస్పెక్ట్లోనే చేస్తారు. కమర్షియల్ అంటే నాకేంటి, నాకేం వస్తుంది. అదే సార్, ఏఐ వాడడంలో కానీ కొత్త టెక్నాలజీ ఏదైనా సినిమా ఇండస్ట్రీలో వాడడంలో ఫస్ట్ ఉండేది మీరే యాక్చువల్గా. ఎందుకంటే ఐస్ క్రీమ్ అనే సినిమా నాన్ నెగటివ్లో తీసింది ఫస్ట్ మీరే తీశారు యాక్చువల్గా, డిజిటల్లో తీయొచ్చు అని చెప్పి. సో ఇలా ఎప్పటికప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీని ఎంవైబ్ చేసుకుని కొత్తగా పరిచయం చేసే ఆర్జీవి ఈ మధ్యన కొన్ని మీరే షేర్ చేశారు, ఏఐ పిక్స్ కానీ ఇవి కానీ. సో ఈ మధ్యన మీ సినిమాల్లో అది ఆ కైండ్ ఆఫ్ ఏఐ ఇంక్లూడ్ చేయడం అనేది తగ్గిందేమో అనిపిస్తుంది సార్. అది కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అది? మేము తగ్గిందని చెప్పలేదు, ఎందుకంటే ఎనీ టెక్నాలజీ విచ్ కమ్స్ ఆల్వేస్ అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూర్ డూయింగ్. ఎస్ సార్. ఇప్పుడు వ్యూహం ఉందనుకోండి, ఇట్స్ పొలిటికల్ డ్రామా, ఇట్ మోస్ట్ రన్స్ ఆన్ డైలాగ్. దాంట్లో ఇవి ఇంత వాడాల్సిన అవసరం లేదు, అడ్వాన్స్ టెక్నాలజీతో పని లేదు దానికి. సార్, అయితే ఒకప్పుడు ఆర్జీవీకి ఇప్పుడు ఆర్జీవీకి మీరు చూసుకుంటే యాజ్ ఏ ఫిలిం మేకర్గా, ఎందుకంటే నాట్ ఎన్ ఆర్డినరీ జర్నీ ఇది, ఒక రోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, మోర్ దెన్ 30 years ఆఫ్ జర్నీ ఉంది కదా. సో మీలో మీకు కనిపించింది ఏంటి సార్, మెచ్యూరిటీ లెవెల్స్ వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ? ఎవరిలో అన్న మార్పు వచ్చేది 2 reasons. ద ఎక్స్పీరియన్స్ యూ గ్యాదర్డ్ ఓవర్ ద ఇయర్స్ ఒకటి. ఎస్. రెండోది ద టెక్నాలజీ హౌ ఇట్ చేంజ్ సినిమాటిక్గా. దాని తర్వాత మీరు కలిసిన మనుషులు కొత్త థాట్స్ వస్తూ ఉండే, కొత్త సిచ్యువేషన్స్ చూస్తారు. ఆల్ ఆఫ్ దెమ్ విల్ కైండ్ ఆఫ్ కీప్ ఆన్ అప్డేటింగ్ యూ. సో దాంట్లో కొన్ని మీరు స్పెషల్గా తీసుకుంటారు, కొన్ని వదిలేస్తారు. సో ఇప్పుడు ఇవాళకి శివ తీసినప్పటికీ నాకున్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, శివ తర్వాత నాకు ఏమేమి కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చినాయి, ఏమేమి కొత్తగా తెలుసుకున్నాను అనేది డెఫినెట్గా నా ఇంబైబ్ అవుతుంది, విచ్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ ఫిల్మ్. అయితే థాట్ ప్రాసెస్ అనేది మారుతుంటుంది కదా సార్. ఒకసారి శివ తీసినప్పుడు ఒకటి ఉంటుంది, గ్యాంగ్స్టర్ సినిమాలు తీసేటప్పుడు ఒకటి ఉంటుంది, దెయ్యం సినిమాలు తీసేటప్పుడు ఇలా మారుతూ ఉంటుంది కదా ఈ థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ అలా మారడానికంటే పలానా దానికి వెళ్ళి ఇప్పుడు ఈ కారణాన్ని హిట్ చేయాలని అనుకోవడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే వన్ నైట్లో వచ్చిన మీకు ఒక్కొక్కసారి ఆ టైంలో రావచ్చు, ఒక్కొక్కసారి ఎప్పుడో రావచ్చు, దాని గురించి ఏం చేయకపోవచ్చు, మళ్ళీ గుర్తుకు రావచ్చు. సో మెనీ టైమ్స్ ఇట్ చేంజెస్. అంటే ఇప్పుడు సత్య తీసినప్పుడు, ఇప్పుడు సత్యాన్ని చూసిన తర్వాత శివాని చూస్తే నాకు చాలా జూనియర్ ఫిల్మ్ అనిపిస్తుంది. ఇప్పుడు సత్య హ్యాస్ రియల్ పీపుల్, అందులో ఎవ్వరు కూడా బ్యాడ్ కాదు, గుడ్ కాదు, వాళ్ళందరూ ఆ సర్కమ్స్టాన్సెస్లో ఇరుక్కుని చేసిన వాళ్ళు. ఇప్పుడు శివ అనేది అది మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ యాక్చువల్గా. ఒక హీరో, ఒక విలను, అక్కడక్కడ కామెడీ, హీరోయిన్, పాటలు, అది అదే కొంచెం రియలిస్టిక్గా తీసేటప్పటికి డిఫరెంట్గా అనిపించింది. సత్య అలా కాదు. సత్యాలో క్యారెక్టర్స్ అందరూ అది విక్కు మాత్రేయ, సత్యాన, ఇదా అదా అనేది, ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విచ్ ఈస్ నాట్ వాట్ రియలీ ఇక్కడ సినిమాటిక్ బీయింగ్స్ శివ. అది ప్రైమరీ డిఫరెన్స్. సో సత్య తీసిన తర్వాత నా లైఫ్లో మళ్ళీ శివ తీయలేను మళ్ళీ, ఎందుకంటే నా మైండ్ అటు షిఫ్ట్ అయిపోయింది. అంటే ఒకదానికి మించి పీక్స్ చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అనేది. పీక్స్ అని కూడా అన్ను, ద డిఫరెన్స్ ఇన్ మై అవుట్లుక్ మారుతూ ఉంటుంది. ఒరిజినాలిటీ చూసేసిన తర్వాత మళ్ళీ ఫిక్షన్ అనే దానికి ఒరిజినల్ అని కూడా అన్ను, ఒరిజినల్ చూసి ఉండొచ్చు నేను, ఒరిజినల్ విలన్స్ అదే ఎవరైతే ఉంటారో చూసి ఉండొచ్చు, కానీ మీరు అండర్స్టాండింగ్ మారుతుంది. నాట్ అబౌట్ ద నాలెడ్జ్ ఐ మైట్ హావ్ హ్యాడ్ ఈవెన్ బిఫోర్ శివ. మీరు కొలికిపూడిపై ఆల్రెడీ కేసు పెట్టడం కూడా జరిగింది కదా సార్, మరి ఆ కేసు ప్రాసెస్ ఎంత? అంటే అది ఇంకా వాళ్ళ ప్రాసెస్లో ఉంది కదా, నాకు అబ్సల్యూట్లీ నేను దాన్ని పట్టించుకోలేదు. బట్ కాకపోతే ఏంటంటే మనకంటే ఒక అప్డేట్ అనేది వస్తుంటుంది కదా సార్. నాకేం నేను అసలు ఫాలో అప్ అవ్వలేదు దాని గురించి. ఓకే, అది నేను అలాంటివి జరుగుతుందని
ఒక అటెన్షన్ తీసుకురావడానికి మాత్రమే చేశాను. దాని తర్వాత నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎస్. అయితే రాజకీయాలపై మీరు మాట్లాడే మాటలు వింటే కనుక పాలిటిక్స్ మీద నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్ అనే ఒక ఇదైతే కనిపిస్తుంది సార్. బట్ మీరు తీసే సినిమాల పరంగా కూడా ఈ పొలిటికల్ రింగ్లోకి రావడానికి రీజన్ ఏంటి సార్? ఏదైనా ఎనీ స్పెసిఫిక్ రీజన్? నేను ఆల్వేస్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ విచ్ హ్యాపెన్స్ ఇన్ సొసైటీ. ఇవి ఎనీథింగ్ విచ్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డినరీ అనేది నాకు అటెన్షన్ వస్తుంది. అదొక టెర్రరిజమా, అండర్ వరల్డా, పాలిటిక్సా, లేకపోతే పవర్ఫుల్ పీపులా, బ్యూటిఫుల్ విమెన్, ఎనీథింగ్ విచ్ ఇంట్రెస్ట్ మీ ఇన్ రియల్ లైఫ్ దే బికమ్ జానర్స్. అయితే ఈ మధ్య మీతో పాటు అమ్మాయిల ఫోటోలు పెట్టి మరి మీరు టార్గెట్ చేసిన వాళ్ళే మిమ్మల్ని టార్గెట్ చేసిన వాళ్ళు కూడా టీజ్ చేస్తున్నారు యాక్చువల్గా. సో మరి వీళ్ళు జస్ట్ ఓన్లీ వాడ్కా కంపెనీ వరకేనా, నెక్స్ట్ మీ ఫీచర్ ఫిల్మ్స్లో కూడా అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందా వాళ్ళకి? ఇప్పుడు నేను దిస్ ఇస్ నాట్ ఏ సీక్రెట్ దట్ ఐ లవ్ బీయింగ్ విత్ బ్యూటిఫుల్ ఉమెన్. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఇండస్ట్రీలో నాకు ఎక్కువ ఎవరు తెలుస్తారు? యాక్టర్సే తెలుస్తారు. అది కొత్త వాళ్ళ ఎస్టాబ్లిష్డ్ ఏదో చేసినవాడు. ఇప్పుడు నేను ఇంకోటి నేను ఎప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వను. ఆ సినిమాలో ఫిట్ అయినప్పుడు అది అవకాశం అనేది తప్పు పడదు. అదే అప్పుడప్పుడు మాకు ఆర్జీవి గారిని చూస్తే రకరకాల ఇది వస్తుంటాయి సార్. ఒక్కోసారి నిజంగానే కుళ్ళు వస్తాయి. మీరు అన్నారు కదా హ్యాపీ బెటర్ నైట్స్ అని, నిజంగానే అరే మనం ఇలా ఉండి మంచోళ్ళు లేక ఒక ముసుకేసుకున్నా లేకపోతే నిజంగా మంచోళ్ళు లేకుండా ఏం పీకుతున్నాం అనిపిస్తావు ఒక్కోసారి. అదే చాలాసార్లు నాకు క్లోజ్ అయినతో అంటాను, ఇలాంటి ఫోటోలు తీసుకుంటాం పక్కన పెట్టి మీరు బయట పెట్టడానికి దమ్ము ఉండదు ఎవరికి. దాచుకోవచ్చు. ఎందుకంటే ఎవడేమనుకుంటాడు, ఇంట్లో ఏమనుకుంటాడు, బయట వాళ్ళు ఏమనుకుంటాడు, ఇంకా భయంలో జీవించి భయంలో చచ్చిపోతారు అంతే. మరి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఎవరన్నా కోట్ చేశారనుకోండి సపోజ్, అంటే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి, మీరు వాటిని ఎలా అప్పటికప్పుడు ఇంకొక ఇద్దరితో దిగి పెట్టేస్తారు అంతేనా? అంతే. నేను అందుకన్నాను కదా, ఇంతవరకు హిస్టరీలో నేను పొద్దున్న లేసి పాన్ చూస్తున్నా ఎవడని చెప్పి ఉంటాడా? ఒక్కడు నోవేర్. ఓకే, అందరికీ తెలుసు, అందరూ చూస్తారా? అది 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 పాయింట్. నేను ఒక్కడే చెప్తాను. మీరంతా ఓపెన్ సార్ యాక్చువల్గా. అంటే దీనికి ఒక గట్సీనెస్ కూడా కావాలి కదా సార్? అంటే గట్సీనెస్ ఏం లేదని, అంటే ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఉండాలి. గట్స్ అనేది ఉండదు దానికి. ఎందుకంటే గట్స్ ఎందుకు ఉండదంటే మీ అందరికీ లిమిటేషన్ ఉంటుంది. ఎవరిని ఏమన్నా అనుకుంటుందేమో అని ఒకలా ఆలోచన అనుకుంటే ఏంటి మనకేమవుతుంది అనేది అండర్స్టాండింగ్. అది ఇప్పుడు మీకు నేను నచ్చలేదంటే మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. మీరు నా మైండ్ ఉంది లేరు. అప్పుడు నేను చాలాసార్లు ఒక ఆన్సర్ ఇస్తాను. నా గురించి ఆలోచించటానికి టైం ఉండే వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదని చెప్తాను. సార్ మీరు మాట్లాడే ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక పజిల్ సార్. అది యాక్చువల్ నాగార్జున గారు ఒకటి చెప్తారు సార్, ఇప్పుడు మీరు ఎందుకు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే నేను పెద్దగా మైండ్లో పెట్టుకోను ఏది అంటారు. మీరేమో ఎదటోళ్ళు ఏమనుకున్నారు నాకు సంబంధం లేదంటారు. మీ ఇద్దరు కలిసి ఒక సినిమా తీశారు సార్. ఈ రెండు బాగున్నాయి యాక్చువల్ స్టేట్మెంట్స్ వినడానికి. బట్ ఫాలో అవ్వాలంటే మేము ఏం చేయాలి చెప్పండి? మాకు ఏదైనా ఒక దగ్గర దారి చూపించండి. షార్ట్ కట్ ఏమైనా ఉంటుందా వీటికి? మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి? అలా షార్ట్ కట్ అనేది డెసిషన్ సార్. మాకు ఒకటి దేవుణ్ణి వదిలేదు, ఫ్యామిలీని వదిలేదు, సొసైటీ గురించి పట్టించుకోవడం. ఈ మూడు తీసుకునే ఈ డెసిషన్ అయితే అందరూ ఇలా ఉంటారు. ఇక సొసైటీని ఒకటే వదిలేయడానికి లేదా సార్? మిగతా రెండింటిని ఉంచుకుని సొసైటీని ఒకటే, ఎందుకంటే అదే కదా మీకు బందీలు మూడే కదా. దేవుడు చేయదో చేయరా అని చెప్పారు, ఇది ఆయన చెప్పాడు లేదు వీళ్ళు చెప్తారు. పాయింట్ 1. ఫ్యామిలీ మీ పిల్లలు లేకపోతే మీ భార్య మీ పేరెంట్స్ వాళ్ళ కోసం మీరు ఒక నటించాలి. మంచోడు ఏదో వాట్ ఎవర్ యూ థింక్. అలాగే పక్కింటోడు మీ ఆఫీస్లో పనిచేసేవాడు మీకు తెలిసిన వాళ్ళు సొసైటీ, వాళ్ళ కోసం మీరు జీవిస్తూ ఉంటారు. కొంతసేపు యాక్టింగ్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళని వదిలేస్తారో యూ విల్ బీ సూపర్ ఫ్రీ అండ్ హ్యాపీ. అదే సార్, వదిలేయడానికి ఏమన్నా ఉంటుందా? అంటే వదిలేయడం అనేది జస్ట్ డెసిషన్. ఎప్పుడు పట్టించుకోరు. మీరు అనుకుంటారు వాళ్ళు పట్టించుకుంటారని, వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటారు. కానీ ఎవరి కాడు నేను ఒక్కడినే కోరుకుంటున్నా అనుకుంటాడు. నాకు తెలిసింది ఏంటంటే అందరూ అదే కోరుకుంటారు. ఓకే, ఇది చాలా లాజికల్ సినిమా సార్. అది అందుకని ఇప్పుడు నాకు ఎంతో కొంత ఫాలోయింగ్ ఉందంటే అదే కదా అర్థం. నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కడు ఎప్పటికైనా మీలాగా బతకాలి సార్ అని. అరే ఒరే సుబ్బారావు ఎవడాపోతున్నాడు నిన్ను? said the only person who can stop you is yourself అంది. ఎవరు లేడు అక్కడ ఆపడానికి. మీరు గిరి గీసుకుంటారు, మనల్ని మనం ఆపేసుకొని ఫీలింగ్.
అదే సినిమాలో ఉంటుంది కదా సార్, వెనక వచ్చేసి వాడంతా వాడు వచ్చేస్తాడు, ఎవడన్నా దోసింది అనుకుంటుండే యాక్చువల్లీ. అంటే ఇన్విజిబుల్ ఫోర్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం యాక్చువల్లీ మన చుట్టూ ఒక చట్టం కింద. సరే సార్, అయితే ఇప్పుడు ఫైనల్గా కమింగ్ టు శపథం అండ్ ఇది, దీన్ని చూడడానికి మీ ట్రైలర్లోనే మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పేశారు. బట్ ఒక ఆడియన్స్ మైండ్ సెట్, ఎలాంటి మైండ్ సెట్తో రావాలని మీరు చెప్తారు ఒకవేళ చెప్పాలంటే కనుక? ఐ డోంట్, అంటే మోరలెస్ మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇది ఆల్రెడీ ట్రైలర్లోనే ఉంది. ఏంటి ఫిల్మ్స్ థింగ్ అది. సో అంతకన్నా ఇంకా చెప్పేది ఏం లేదు. సో దాంట్లో ఏముందో అది అర్థం చేసుకుని రావడం అంతే సార్. ఇది ఇప్పుడు పొలిటికల్ ఇదంతా కూడా, ఈ సినారీ అంతా కూడా 2024 ఎండ్ అయిపోతుంది కదా. సో ఫర్దర్గా ఏమైనా ఉన్నాయి సార్ మీరు అనుకుంటున్న మీ మైండ్లో థాట్స్ కానీ, నెక్స్ట్ రాబోతున్న సినిమాలు కానీ ఏమైనా చూడొచ్చు మేము? అంటే ఇప్పుడు అన్ని అంటే ఇటు వర్క్స్లో ఉన్నాయి, ఇంకా టైటిల్స్ పెట్టలేదు. బట్ కాదంటే బిగ్ స్టార్ ఫిల్మ్స్ అనేవి మీరు ఒకప్పుడు రక్త చరిత్ర ఇవన్నీ కూడా, అంటే మీరు యాక్సిడెంటల్ హిట్స్ అనొద్దు, అవి మాత్రం మేము ఎప్పుడు కల్ట్ క్లాసిక్స్గానే మేము గుర్తుపెట్టుకుంటాం వాటిని, ఎందుకంటే మీ ఐడియాలజీ. యాక్సిడెంటల్ ఫిల్మ్ అనేది ఏ డైరెక్టర్ అయినా ఆడు 6 నెలలు సంవత్సరం ఎంతో కొంత వర్క్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? సినిమా నచ్చాలని చేస్తాడు. ఓకే, అప్పుడు నా ఫ్లాప్ సినిమాకి, నా హిట్ సినిమాకి మీరు అనుకునే ఎంత కష్టపడతానో ఫ్లాప్కి అదే కష్టపడతాను. ఫ్లాప్ అయినప్పుడు అప్పుడు ఏంటి, ఫ్లాప్ అవుతున్న అర్థం ఏంటి, నాకు హిట్ సినిమా కూడా తెలియదు. హిట్ సినిమా ఎలా తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తీస్తాను? అంతే కదా, హిట్స్ తీస్తాను. అప్పుడు హిట్ అయ్యింది, యాక్సిడెంట్ హిట్ అయిందని చెప్తాను, అది దాని అర్థం. ఓకే, ఫ్లాప్ అయింది నా ఉద్దేశం, ఎందుకంటే అన్ని సినిమాలు నా ఉద్దేశంతో నాకు తీసేది. అదే సార్, బట్ రెవెన్యూ అది ఆల్ హిట్స్ ఆర్ బై లక్, ఆల్ ఫ్లాప్స్ ఆర్ మై ఫాల్ట్స్. అది నేను చెప్పేది. దాన్ని ఒప్పుకోవడం కూడా ధైర్యం ఉండాలి, సింపుల్ లాజిక్. కానీ ఒప్పుకోవడం ధైర్యం ఉండాలన్నాను సార్. మిగతా వాళ్ళు కూడా ఏంటంటే అండర్స్టాండింగ్ ఉండాలి, అర్థం చేసుకోవాలి మన తప్ప అని చెప్పి. చాలా మంది ఏంటంటే పక్కన వాళ్ళ మీద దోసేస్తారు, వాడు సరిగా రాయలేదు, ఇటు సరిగా చేయలేదు అని. బట్ కాకపోతే డైరెక్టర్ అనే డిసిషన్ మేకరు. నేను నా ఏ సినిమా తీసినా ఆల్ డెసిషన్స్ నేను తీసుకున్నా. అప్పుడు ఆ డెసిషన్ ఫెయిల్ అయితే ఉట్టి అది నా ఫెయిల్యూర్. ఎస్, అయితే మీరు సూర్య ఇలాంటి వాళ్ళతో కూడా చేశారు కదా, సో అలాంటి బిగ్ స్టార్ ఫిల్మ్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? ఇప్పుడు ఆ స్టార్ లాగా నేను చూడలేదు. స్టార్తో చేసినప్పుడు వివేక్ ఎందుకు చేస్తాను ఫస్ట్ పార్ట్, ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఒక యాక్టర్. ఎందుకంటే నేను సూర్య ఉన్న స్టార్ ఇమేజ్ కూడా నేను క్యాప్చర్ చేయాలి దాంట్లో, పాటలు పెట్టి ఇది పెట్టి. అవునవును, అంతా రాగానే ఉంటుంది. అంటే నేను అనేది ఇప్పుడు ఈ మధ్య కొన్ని కాస్టింగ్స్ అన్ని కూడా మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని ఇది చేస్తున్నారు, కానీ అంటే ఆ కైండ్ ఆఫ్ మీ దృష్టిలో కాకపోవచ్చు బయట వాళ్ళకున్న రేంజ్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, అలాంటి వాళ్ళని ఎవరన్నా మీ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? అంటే ఇంకా కాస్టింగ్ వర్క్ కూడా రాలేదు. ఓకే సార్, ఎనీహౌ ప్రస్తుతానికైతే మీరు ఫస్ట్ టైం డబుల్ డోస్తో వస్తున్నారు. సింగిల్గా వస్తేనే ఎలా ఎంజాయ్ చేద్దామని, అంటే ఎలా ఉంటుందా అని అనుకున్నాం వ్యూహం. ఇప్పుడు మా మైండ్కి మరింత పొద్దున పెడితే వితిన్ 1 వీక్లోనే 2 డేస్తో 2 సినిమాలతో దూసుకొస్తున్నారు. సో 2 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. హిట్ కాకపోయినా కూడా మీరు పెద్ద ఫరాక్ పడదు కాబట్టి సో ఆడియన్స్కి చేరువవ్వాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆర్జీవి. థ్యాంక్స్.